ఎత్తును. డైమండ్ కృష్ణవేణి. దైవేని కదా నువ్వు. కృష్ణవేణమ్మ గారు కూడా మా కళా బృందానికి 100 రూపాయలు సమర్పించారు. వారిని కూడా దేవదేవుడు చల్ల కప్పాలని కోరుకుంటున్నాం. కాటకోటి వెంకయ్య నాయుడు కీర్తిశేషులైనటువంటి దేవపట్ల వార్తలు. మీ పేరు? సురేంద్ర నాయుడు గారు 200 రూపాయలకు సమర్పించారు. వారిని వారి కుటుంబం సర్వదా ఆ యొక్క కవి నరసింహస్వామి, ఆ యొక్క ఆదిలక్ష్మీదేవి, ఆ యొక్క చెంచులక్ష్మీదేవి ఎల్లవేళ అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల దంపతో కలకాలము వారి కుటుంబం పరమాత్మను చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం. ఓయమ్మా అయ్యో ఏమ్మా ఘోరమైన అరణ్యమునకు వేట మార్గం పోయి వెళ్ళి ఇట్లా అట్లా నిలబడుకోమనింది. నేను ఈ నోట్లో మరి తెలివి ఉందా లేదు, ఇట్లా నిలబడుకోమని చెప్పు. అక్కడ ఒక చెంచువనితను లవ్ చేసుకొని లవ్ ఏం ఇంగ్లీష్ కూడా మాట్లాడతారేం దేవతలు ఏమంటానే ప్రేమించి లవ్ చేసి అయ్యా మోహించి ఎప్పుడు లవ్లే నీకు. అక్కడ గరుడాంధ్రపురంలో ఏం చేసినట్లు నాకు అగుపడింది బాబు. ఇటువంటి కళలు గడపడంటున్నా ఎవరు తెలిపారు తల్లి? ఎవరు చెప్పారంటున్నావు బాబు? అవునమ్మా ఆలకించు నాయన. అలాగనే మునివరుడు తానొకడు నాతో హితముతో వివరించి చెప్పా. మునివరుడు తానొకడు వచ్చే నాతో హితముతో వివరించి చెప్పా. అమ్మా అజమా నాతో వచ్చి నేను అదివాళ్ళతో వచ్చా అని నాతో చెప్పానని కలవారింపుతో ఉంచా. నేను ఏమి చెప్పుదు ముద్దు కుమ్మా వచ్చానమ్మా అదేదనా కుమార్ గారు మా యొక్క కళా బృందానికి ఫోటో సార్ ఫోటో తిండి. మా యొక్క కళా బృందానికి కుమార్ గారు వారి కుటుంబ సభ్యులంతా కలిసి 1,001 రూపాయగా సమర్పించారు. వారిని వారి కుటుంబమును సర్వదా కది నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఎల్లవేళ అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల సంపత్తో వారి కుటుంబమును కలకాలం పరమాత్ముడు చల్ల కాపాలని శ్రీ నేను ఏమి చెప్పుదు ముందు భద్రాద్రి కాంతల తన చుట్టూ రంతులు వేయంగా నాయన ద్వారక. అవునమ్మా ఇటువంటి కళ నాకు అగుపడి ఉన్నది.
ఈ గరుడాద్రిపురమున నేను ఎలానైనా మా స్వామి నాకు తగ్గుతాడో లేదో కదరా అయ్యమ్మా అమ్మా బాబు ఏదేమైనా మనమే దేవాన దేవతలం కదా మనం ఎందుకు నాయన భయపడేది ఏలమ్మా నాలుగు పక్కల సగను చూస్తామా అలాగనే తల్లి అధికారమున గోయుండు మంచి దాయానమ్మా నొప్పెడప్పుడు కపునమే పక్క దాయానమ్మా దేవుడు రాకపోయా నాయన అవును తల్లి ఇది ఏ దిక్కు బాబు ఇది తూర్పుమ్మా ఇది వెళ్ళి చూద్దామా అలాగా తూర్పు కుక్క పుట్టిందమ్మా నొప్పెడప్పుడు ఆ తూర్పు కుక్క పుట్టిందమ్మా నొప్పెడప్పుడు తూర్పు కుక్క పుట్టానమ్మా తురచంద్రుడు రాకపోయా నాయన అవును తల్లి ఈ తూర్పు మార్గంలో చూడగా సూర్యుడు గాని చంద్రుడు గాని ఉదయించుకున్నారు అవును కదా ఇది మంచి శకనమా లేక దుస్సకనమా బాబు ఇది ఏ మాత్రం కూడా మంచి సైన్యం కాదు తల్లి అయితే ఇది ఏ దిక్కు బాబు ఇది పరమటమ్మా ఇటు వెళ్ళి చూద్దామా అలాగా పరమాట పచ్చి పలికానమ్మా నొక్కడప్పుడు పరమాట పచ్చి పలికానమ్మా పరమాట పచ్చి పలికానమ్మా పరమాట పచ్చి పలికానమ్మా నొక్కడప్పుడు పరమాట పచ్చి పలికానమ్మా పక్కన పదా ఈ పరమట మార్గంలో చూడగా బాలచంద్రుడు కూడా ఉదయించుకున్నారు ఇది ఏ దిక్కు బాబు ఇది ఉత్తరమమ్మా ఇటు వెళ్ళి చూద్దామా అలాగా ఉత్తరాన నొప్పెడప్పుడు ఉత్తరాన ఉరుములు వేణమ్మా ఉత్తరాన అవును తల్లి ఇక ఏది ఏమైనా కూడా పురమన ఒక ఎరుక చెప్పి ఎరుకలు నాచారం భర్త కొని పెళ్ళం ఉంటే అట్లా పిలిపించింది అయ్యమ్మా అయ్యా కొత్త బిడ్డ వాడు చేసిన పని ఏమనుకుంటాడవా ఏం తెలియదుమ్మా లేకపోతే ఇంటికి అడిగి నాకు తెలియకుండా 400 వేయించుకున్నాను నేను ఫోన్ పేలేనా బాబు ఇక సింగసాని సింగడి సంవాదము చాలా కామెడీగా ఉంటుంది. ఇక యూత్ కూడా దగ్గరికి వస్తే బా అప్సరసలు 3 వస్తారు. వాళ్ళ ఆడల్లా అబ్బా అబ్బబ్బా ఎవరైనా అవును పిలుచుకొని రా బాబు. అలాగే నీ ఆజ్ఞ మేర ప్రకారంగా తల్లి తొందరగా బాబు పో అమ్మా పిలుచుకొస్తా. భద్రం నాయన అయ్యో పిలుచుకొస్తా పో భద్రంగా పిలుచుకొని రా బాబు. పో పిలుచుకొని వస్తా పదా వండర్కా అప్పుడే వచ్చింది నాకు తెలుసు. ఆ లాస్ట్ లో దా వెళ్ళాదని టైంకు
అట్లే కదా కటింగ్ ఏం రేటు పడింది ఇది తిరుమలారా ఆ, బాగుండరా సరే కూర్చోపో ఆ, అయ్యిందిలే ఎవరా మరి ఎల్లాద్రిపురం అనేక వెరికలు వచ్చారు కావాలంటే ఎక్కడుందో ఓ పాపము చందగారు వచ్చినది వెరికలు మా దాడ నడి మీద దాని కూర్చోనా మా వెరికలు వచ్చారా మా ఏం ఆయమకు మతిపోయిండేది దాడు కూర్చోందిరా మా తెల్ల తెల్లకాయమ్మా రా బిర్యానా ఎక్కడి నుంచేనా ఎక్కడుందో ఏమో పాపం ఆహా ఆహా వెరికలు వచ్చారు ఎక్కడున్నా కూడా చెలియా నీ వైపే వస్తున్నా కంట పడవా వికనైనా ఎక్కడ ఉన్నా నిద్రపోతున్నారా అడిగా గుడ్డికి చేరిన గువ్వలనిగా అబ్బో చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా సాన్ని కాడ చెప్పరే మరి అందరినీ చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా సాన్ని కాడ చెప్పరే మరి అందరినీ సరదాగా అసలే ఒంటరితనం అటుపై నీరేతనం అసలే ఒంటరితనం అటుపై నీరేతనం అరే రే పాపమని కలిగాకు జగనం ఊరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదిలి నీవు ఉండగలవని నిజము చెప్పవమ్మా లాలా 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 బాబు చంటి బాగుండవా అమ్మ నాయన అవ్వ తాత పిల్లోళ్ళు అంతా చచ్చిపోయారండి వచ్చిపోయినారు వచ్చిపోయారండి నేనే బాగుండవు కదా ఎట్లంటానే ఒకరు నాకు మాట అన్నోళ్ళు కాదు పాప బస్సుకు వచ్చేసి వెళ్ళిపోయినారా ఊరికి బస్సుకు వచ్చేసా అన్నీ కాయించుకుంటావా లేని పని ఏంటి లేనివిరా ఏం ఉండేటివి మాట్లాడతాను లేని కింద మాట్లాడుతానవా ఏందో నీ మాట నీ మాటలకు సరిపోతుందిలే నువ్వు అట్లా మగం పెట్టుకోండి ఇది ఎప్పుడు పుట్టిండేది ఇట్లా పుట్టింది రే పుట్టింది వాళ్ళంతా తిరుమలకి విన్నారు కదా మళ్ళీ నువ్వు ఎక్కడ పోతానవా ఎక్కడలే నిన్నకెళ్ళా ఈ బుద్ధ లోపల ఉండి అక్కడిక అక్కడ ఇక్కడ పక్కన తిరిగిలాడుకుంటా అంటే ఎవడు పోయి నీకు పెట్టేవాడు నా తండ్రి కట్ల 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 బాగా సంపాదిస్తావా ఎట్లా ఇప్పుడు ఈ చుట్టుపక్కల లేనే అంత కాంట్రాక్ట్ ఈ చుట్టుపక్కల మదనపల్లి ఏరియా అంతా మనమే ఏంటంటే కాంట్రాక్ట్ ఏం ట్రాక్టర్ కాదురా కాంట్రాక్ట్ ఏం పనులన్నీ ఒప్పుకుండేది ఏ పని కానీ పీటీనేది కానీ తినేస్తానులే ఉన్నిలే ఉండి ఏం కాదు కానీ ఇప్పుడే పని ఒప్పుకొని వచ్చినా 1000 రూపాయలు ఒప్పందమా నా తను లెక్కల్లా కరెక్ట్గా ఉండే లేకంటే నీ యొక్క ముఖం పిచ్చిలే నాకు లెక్కలు రావాలి ఏడా భాగం పెట్టేస్తాను నేను వాని మధ్య శంకర కొని వద్దు మోసం కాదు నేను ఒకరికి ఒక నయమో ఏడా భాగం 1000 రూపాయలు ఒప్పందమా 250 నీకు 750 నాకు తినేది కుడిచేది ముద్దు ఎందుకు కానీ లెక్కల కరెంట్ ఉండాలి నా తన లాంటి మగం పగిలిపోతున్నా ఎలా అలా మాట్లాడకూడదు నోరు తెరచకూడదు ఇదేం బాగాలేదు కానీ అదే నాకు ఇప్పుడు చెప్పు ఇది నాకు 80 రూపాయలు తీసుకొని 890 రూపాయలు నాకు సాలిగా అట్లా పని ఏం పనిలే నీకు కష్టం లేడా ఏమే ఈ యొక్క మదనపల్లి ఏరియా అంతా ఎతికిలాడి వెరికిలినా చరమని పిలుచుకొని రాలంతే అంతేనా దాన్ని ఉండారా సీకిలు కొట్లేకల్లా అన్న లేరా నేను అన్న అవుతాను తారేడుకొని వస్తా నువ్వు ఆ బజార్ తిరిగా నేను ఈ బజార్ నుంచి వస్తా సరే పోయిరేపో కాదా
ఓ ఏమి ఎన్నో కూర్చుంటున్నావు? ఎక్కడ పోతున్నావా? ఎక్కడ లేదా? అయితే గుద్దు మూసుకొని కూర్చో. కూర్చున్నా తప్పే నా కొడుకుల దగ్గర. అల్లట